పర్మిషన్లు ఇచ్చారు వాటి మీద చర్యలు తీసుకుంటే ఒకటే విషయం చెప్తాను వినండి. మీరు నిర్దిష్టంగా ఎవరిపైన ఒక చర్యలు తీసుకోవడం మొదలు పెడితే హైడ్రా పోవాల్సిన అవసరం లేదండి. ఈ అక్రమాలు చేసిన అధికారులే పరుగులు ఎత్తుతారు, వాళ్ళు చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటారు. మీరు ఒక్క అధికారి పైన కూడా చర్యలు తీసుకోకుండా అమాయకులైన పేద ప్రజల మీద మీ ప్రతాపం చూపెట్టుకుంటాం, మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మీరు డంకా బలాయించుకోవడం లాభం లేదు. దీన్ని పోగొట్టుకోవడం అంటారు. దీని వల్ల ఏమీ ఉపయోగం లేదు. నిరుపేదలు మాత్రమే నిరుపేదలు మాత్రమే ఎవరైతే బతుకు జీవుడు అని వచ్చేసి ఇక్కడ ఏదో నివాసం అంటే నిరాశ్రయాల్ని చేసిన తర్వాత రామారంలో ఉన్న బాధితులు 30 ఏళ్ల నుంచి ఉంటారు. మరి 30 ఏళ్ల క్రితం ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన నాయకులు ఎవరు? ఇప్పుడు కూలుస్తున్న నాయకులు ఎవరు? ఓవైసీ ఏమైంది? బడాబాబులకేమో హైడ్రా నుంచి మినహాయింపు ఉంటది, పేద ప్రజలకేమో హైడ్రా తోటి సెలవు దినాలలో వస్తారు, పండగ చూడరు, ఏది చూడరు, వాళ్ళని రోడ్ల పాలు చేస్తారు. తిరుపతి రెడ్డి మీ నాయకుడే కదా, పల్ల రాజేశ్వర రెడ్డి మల్లారెడ్డి కూడా ఉన్నారు. మీ నాయకుడు కనీసం మంత్రిగా చేసిన వ్యక్తి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదండి? మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు మీరు ఎట్లా మంత్రి చేసిరండి? మరి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నప్పుడు ఎక్కడ పోయిందండి? ఏం చేసిరండి? ఎక్కడ ఉన్నారు? మల్లారెడ్డి లాంటి మంత్రిగా చేసిండు, ఏ సిగ్గు ఉండాలి మరి ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టుకున్నందుకు. ఎందుకు మరి మీరు ఏం చేసిరు? మల్లారెడ్డి మీద, పల్ల రాజేశ్వర రెడ్డి మీద చర్యలు తీసుకున్నారా మీరు? మేము తీసుకుంటాం, డెఫినెట్ కూడా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా చర్యలు తీసుకుంటాం. ఎకరాలు ఎకరాలు కబ్జాలు చేసిన వాళ్ళు కనబడతలేరా మీకు? కనబడుతూ అదే చెప్తున్నాం. మల్లారెడ్డి లాంటి, పల్ల రాజేశ్వర్ లాంటి వ్యక్తుల మీద కూడా చర్యలు ఉంటాయండి. ఇంట్లో పర్మిషన్ ఇచ్చిండ్రు మీ ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వం లింగం యాదవ్ గారు మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 22 నెలలు అవుతోంది. మీరు మల్లారెడ్డి గురించి, పల్లా రాజేశ్వర రెడ్డి గురించి మీరు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ని ప్రశ్నించడం కదండి, అధికారంలో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దాని గురించి ఏం చెప్తారు చెప్పండి. నేను అదే చెప్తున్నాండి. అంటే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చట్టాలని అతిక్రమించి ఏ విధంగా ప్రభుత్వ భూములని, చెరువులని కబ్జా చేసిరనేది ఇవాళ తెలంగాణ సమాజానికి మొత్తం తెలిసింది. డెఫినెట్ కూడా నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తున్నారు? లింగం యాదవ్ గారు ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు? వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షంలో మీరు ఆరోపణలు చేసినప్పుడు ఆ ప్రతిపక్షంలో చేసిన ఆరోపణల విషయంలో మీరు యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? వాళ్ళతో మీకు ఏమైనా డీల్ కుదిరిందా? తిరుపతి రెడ్డి గారి ఇల్లు దాంట్లోనే ఉంది, తర్వాత మరి జనవాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అని చెప్తున్న ఆ ఫామ్ హౌస్ కూల్చేస్తున్నారు, హైడ్రాతోనే అడావిడి చేసిర్రు. మరొకసారి బడా బాబులను ఒకలాగా, పేద ప్రజలను ఒకలాగా ఎందుకు చూస్తున్నారు? హైడ్రా విశ్వసనీయత కోల్పోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ విశ్వసనీయతను ఎందుకు కాపాడారు? మీరు హైడ్రాను ఒక ఫుల్ ఫోర్స్గా తీసుకొచ్చిర్రు, దానికోసం ఒక బడ్జెట్ కేటాయించారు, ఒక ఐపీఎస్ అధికారిని, సీనియర్ ఐపీఎస్ అధికారిని దాన్ని కమిషనర్ చేసిర్రు. సో రంగనాథ్ అనే అంశంలో రంగనాథ్ ఎక్కడికైనా పోతుండంటే నిజంగా చాలామంది అంటే ఆ నాలాలు కావచ్చు, తర్వాత ఇవన్నీ కష్టాలు పోతాయి కావచ్చు. ఈ వర్షాకాలం మీద వర్షాకాలం వచ్చిపోయింది, అయినప్పటికీ కూడా మీరు నాలాలు ఆక్రమించిన కట్టడాల విషయంలో కాకుండా మీరు ఎందుకని కేవలం పేద ప్రజల ఇల్లు కూలగొడుతున్నారు? దీంట్లో పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు. సో వాళ్ళంతా కూడా మరి నిన్నటికి నిన్న ఎందుకంటే ఆ ఎంగిల్పూల బతుకమ్మ రోజున మీరు ఎందుకు మా బతుకులను కూల్చేశారని పేద ప్రజలు ఆరోపించడము, ఆ దాంట్లో మీరు బుల్డోజర్ తీసుకుపోతే దానిపై దాడి చేయడం,